ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన నేడు పార్టీలో చేరనున్నారు. వందలాది మంది శ్రేయోభిలాషులు సన్నిహితుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిలబడడానికి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా బహుజన నాయకుల అడుగుజాడల్లో వారి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. తన అనుచరుల సంపూర్ణ మద్దతు కోరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన నేడు పార్టీలో చేరనున్నారు. వందలాది మంది శ్రేయోభిలాషులు సన్నిహితుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిలబడటానికి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా బహుజన నాయకుల అడుగుజాడల్లో వారి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. తన అనుచరుల సంపూర్ణ మద్దతు కోరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ మార్నింగ్ సందీప్. లోక్సభ ఎన్నికలు పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన బీఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు సమాచారం. అయితే ఆయనకి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తంగా మారాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి జోరందించారు. లోక్సభ ఎన్నికలలో తమ పార్టీని ఎలాగైనా గెలిపించాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ ప్రచారాన్ని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది సందీప్. అయితే బీఎస్పీ ప్రవీణ్ కుమార్ గత కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ తోటి అలయన్స్ కూడా కుదించుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సీటు కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సరైన అభ్యర్థి లభించకపోవడంతో అలయన్స్ లో భాగంగా కూడా బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే టికెట్ ఇవ్వాలని కూడా అప్పుడు కూడా నిర్ణయించడం జరిగింది అలయన్స్ ప్రకారం. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో కవిత అరెస్ట్ కు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాస్త మనస్తాపానికి గురయ్యి బీజేపీ పైన కోపంతో బీఎస్పీకి రాజీనామా చేసి ఈరోజు మన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నాగర్ కర్నూలు జిల్లా నుంచి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది సందీప్. శశి, అంటే ఒకప్పుడు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు అండగా అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని పోరాడిన వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి పేరుంది. మళ్ళీ అదే వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ లో చేరటాన్ని అభిమానులు ఏ విధంగా చూస్తున్నారు? అయితే గతంలో బీఎస్పీ పార్టీలో ఉంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా నిరుద్యోగులకు సపోర్ట్ గా ఉంటూ కుటుంబ పాలన అంటూ తదితర అంశాలపైన ప్రభుత్వం పైన పోరాడిన విషయం వరకు ఓకే. అయితే ప్రస్తుతము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి
స్పందన లభిస్తుంది. ఆయన చేస్తున్న ఏదైతే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయంలో ఆయన అభిమానులు కాస్త నిరాశలోనే ఉన్నారు. అటు కొంతమంది ఆశిస్తున్నా కానీ చాలా మంది వరకు మటుకు తన ఏదైతే నిర్ణయం ఉందో దానికి వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తానికి బీఆర్ఎస్ లో చేరడం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించిన అభిమానులలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం వరకు మాత్రము అది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి దానికి సంబంధించి బీఆర్ఎస్ కు ఎలాంటి అభ్యర్థి ఇది లేరు. గతంలో ఉన్న ఎంపీ రాములు ఎవరైతే ఉన్నారో తన కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వమని అడగడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఒప్పుకోపోవడంతో తను బీజేపీలోకి చేరడంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ అటు రాములు వర్గీయులు కానీ పూర్తిగా నిరాశ చెంది బీజేపీలోకి చేరడం జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ కన్నుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఒక్కడే పట్టుతో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అయితే ఆయన కూడా గత కొన్ని రోజుల నుంచి పార్టీ మారే అవకాశం ఉంది అన్న వార్తలు రావడంతో ఎలాగైనా పార్టీని సడలకుండా చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ లో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని నాగర్ కర్నూలు జిల్లాకు పంపిస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే నిర్ణయం బీఆర్ఎస్ లో చేరాలి ఎంపీగా పోటీ చేయాలన్న ఏదైతే నిర్ణయం ఉందో దానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో అభిమానులు కానీ అటు కార్యకర్తలు బీఎస్పీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో మొత్తానికి మిశ్రమ స్పందన ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయానికి సరైన తోడ్పాటు ఉంటుందో లేదో అన్న అనుమానం కూడా ఉన్న పరిస్థితి ఉంది సందీప్. శశి, మరొక సమాచారం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? అయితే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రకారం అయితే బీఆర్ఎస్ బీఎస్పీ ఏదైతే అలయన్స్ అయిందో అప్పటి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గానికి ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్ మొత్తం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్స్ ఉండడము, అది కాక అది ఎస్సీ రిజర్వ్ కావడము, ఎస్సీ రిజర్వ్ కావడంతో అది ఎస్సీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 70% ఓటర్స్ ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉండడము, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా చెంచు పంటలు ఎక్కువగా ఉండడం, గతంలో ఈయన వర్క్ చేసేటప్పుడు కూడా ప్రాంతానికి సంబంధించి పూర్తిగా అవగాహన ఉండడము తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అయితే తను సులువుగా గెలవచ్చు అని పెద్దగా కష్టం లేకుండా గెలవచ్చు అన్న ఒక అంచనాకు రావడంతో బీఎస్పీలో ఉన్నప్పుడే ఆయన బీఆర్ఎస్ అలయన్స్ ద్వారా ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే బీఎస్పీని తను రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ లో చేయడంతో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వానికి సంబంధించి అధిక కార్యకర్తలు ఉండడం, అదేవిధంగా అభిమానులు ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీఎస్పీ రాజీనామా చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లాకు పోటీ చేసే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి. అదే జరుగుతుందని కూడా ఇక్కడ సామాజిక నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తము అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా నుంచే పోటీ చేసే అవకాశం అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శశి.